తెలంగాణ లూటి అందానంగా బీహార్ బ్యాచ్ జేబుల్లోకి. మాజీ సీఎం సోమేష్ కుమార్ అఫీషియల్ భూమాఫియా భార్య పేరు మీద 25 ఎకరాల భూమి కొత్త సర్వే నెంబర్ సృష్టించి హాంఫర్ట్ ధరని అడ్డం పెట్టుకుని 100 ఎకరాలు స్వాహా. వెలుగులోకి రాని ఘనకార్యాలెన్నో. కేసీఆర్ ప్రభుత్వంలో గజ దొంగలు అధికారుల తాహతుకు మించి ఇన్కమ్. గుడితో పాటు గుడిలో లింగాన్ని మింగేసిన దొంగలు వీళ్ళంటూ ఒకరిని చూస్తాను. బీహారీ బ్యాచ్ తెలంగాణ సంపద నిలువునా లూటి చేసింది. ఒక్కటి కాదు, 2 కాదు, 1000 కోట్ల తెలంగాణ ఆమ్దాని, కోట్లు విలువ చేసే భూములను అప్పరంగా ఆ బీహారీ బ్యాచ్ కాజేసింది. ఇంతకీ బీహారీ బ్యాచ్ అంటే మీరేదో దొంగల ముఠ అనుకుంటే పొరబడినట్టే. వారంతా బీహార్ రాష్ట్రానికి చెందిన కీలక ఐఏఎస్లు. గత కేసీఆర్ హయాంలో దాదాపు 9 నెలల పాటు ఏకఛత్రాధిపత్యం వహిస్తూ కోట్లు వెనకేసుకున్న బీహారీ బ్యాచ్ చెందిన ఐఏఎస్ల అక్రమాల వ్యవహారం రోజుకోటి వెలుగులోకి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ, ఏపీ సహా యావత్ దేశంలోని ఐఏఎస్లంతా ఒక ఎత్తు అయితే బీహార్కు చెందిన ఐఏఎస్లు మరో ఎత్తు. తెలంగాణలో బీహార్ ఐఏఎస్లు చేసిన అక్రమాలకు అంతులేదు. గతంలోనే రజత్ కుమార్, అరవింద్ కుమార్ తదితర కీలక ఐఏఎస్ల అక్రమ బాగోతుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ సీఎస్గా పనిచేసిన బీహార్ ఐఏఎస్ సోమేష్ కుమార్ నయా బాగోతం మరొకటి బట్ట బయలైంది. అయ్యయ్యయ్యో ఆడుకుంటా ఉన్నాడుగా తీన్మార్ మల్లనైతే. కొత్త సర్వే నెంబర్ సృష్టించి సోమేష్ కుమార్ తన భార్య పేరు మీద 25 ఎకరాల భూమిని ఎక్కించి కాజేశాడట. ధరణి పోర్టల్కు ఆజ్యం కేసీఆర్ సోమేష్దే అని చెప్పేసి తెలుస్తోంది. సో మొత్తానికైతే 25 ఎకరాల భూమి, విలువైనటువంటి భూమిని ఈరోజు కొత్త సర్వే నెంబర్ సృష్టించి తన భార్య పేరు మీద రాయించుకున్నాడు అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఇప్పటికే అరవింద్ కుమార్ పైన అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన జయ సంజన్ పైన అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సోమేష్ కుమార్ పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ సంబంధించినటువంటి ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో ఈరోజు తెలంగాణను లూటు చేసారు. అందుకేం చెప్తా ఉన్నాను, కేసీఆర్కు బీహార్ ఐఏఎస్లకు ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకు అంటే బీహార్ ఈరోజు కేసీఆర్ సంబంధించినటువంటి మూలాలు కూడా ఈరోజు బీహార్ సంబంధించినవి కాబట్టి ఆయన వాళ్ళ మీద ప్రేమతోటి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళతోటి తెలంగాణ లూటు చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. బీహారీ బ్యాచ్ ఈరోజు దొంగల ముఠాగా తయారై ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు చేస్తూ ఉన్నారు.